హాయ్ ఎవ్రీవన్. సో చాలా రోజుల తర్వాత ఈ వ్లాగ్లో మీకు కనిపిస్తున్నా. సో ఆనంద్ బర్త్డేకి మేమేం ప్రిపరేషన్స్ చేసినాం అన్నది ఈ వీడియోలో ఎనీథింగ్ యూ వాంట్ టు టెల్? హ్యాపీ బర్త్డే ఆనంద్. హ్యాపీ బర్త్డే ఆనంద్. అది ఇంకా రాలేదు, ఇప్పుడు స్టార్టింగ్. మేము తెలియకుండా వచ్చామన్నమాట. ఓపెన్ సర్ప్రైజ్ లాగే, కాకపోతే చూసి ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో తెలియదు. కావాలంటే రియాక్షన్ ఉండే ఈ అబ్బాయికి బేసిక్గా. సో మా ఆనంద్ కోసం మేము తిరామసు తీసుకుంటాం. వాట్స్ యువర్ ఫేవరెట్ కామెంట్స్లో మా అప్పుడు చెప్పండి. ఆనంద్ ఫేవరెట్ అయితే స్పాంజ్ కేక్. మా ఫేవరెట్ కేక్ తీసుకున్నాం, ఆనంద్ ఫేవరెట్ కేక్ తీసుకోలేదు. మేము వాల్మార్ట్కొచ్చాం. షర్ట్ ఒకటే పెడతాం, ఇంకేదైనా ఒకవేళ నచ్చితే తీసుకుందాం. బర్త్డే థీమ్ కాకుండా మేమైతే వ్యాలంటైన్స్ డే థీమ్లో చూస్తున్నాము. నా హస్బెండ్ బర్త్డే కాబట్టి సో డెకార్ లవ్ కాంబినేషన్లో కూడా పెట్టచ్చు అన్న ఇదిలో. నాకు ఆనందం ఆగట్లేదు అక్క. అసలు ఎంత మంచిగా దొరుకుతుంటే ఇవన్నీ. ఇది జస్ట్ హార్ట్స్ డెకర్ కింద వస్తాయి. ఐ లవ్ యూ శ్రీ, ఐ లవ్ యూ. సో షాపింగ్ బేసిక్గా ఆనంద్కైనా నాకైనా నేనే సెలెక్ట్ చేస్తా. బర్త్డే 12కి అయితే 4 hours బిఫోర్. ఇది షర్ట్ అయితే నేను సెలెక్ట్ చేసా, ఈ టీ షర్ట్ అయితే ఫ్రెండ్స్ సెలెక్ట్ చేశారు. ది ఎలిమెంట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అని ఆనంద్కి సెట్ అవుతుంది మంచిగా అన్నట్టు. అబ్బో, దేనిగా కావాలని ఎందుకు అంత నవ్వుస్తుంది? ఇది వీడియో కోసం ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు కదా, అస్సలు నాకు నవ్వు బాగా తెలుసు. అరే వీడియో కోసం అనేసరికి నా ముఖంలో కూడా కొన్నిసార్లు వస్తుంది కదా నా కాన్ఫిడెన్స్. కొన్నిసార్లు నా ముఖ చిత్రాలన్నీ తెలిసిపోతాయి. ఒక్కొక్కసారి టెన్షన్ వచ్చేసి నవ్వు వచ్చేస్తుంది. అవునక్క, ఇందుకే నీకు ఆనంద్ నాకన్నా ముందుకు వచ్చాం కదా. ఎన్ని ఇయర్స్ నీకు తెలుసు? ఇక్కడ ఆనంద్ ఎంఎస్కి వచ్చినప్పుడు అంటే 2018 ఓహో, ఆనంద్ 2017 వచ్చినట్టున్నాడు. మేబీ 18 19 అలా అనుకుంటా. 18 19 అప్పుడు తెలుసు. వాట్ యు నో అబౌట్ ఆనంద్? మోస్ట్ పాజిటివ్ పర్సన్. అంటే పరిచయం అయినాక ఒక ఇన్సిడెంట్ జరిగింది. కాలేజ్ అన్నాక వీ హ్యావ్ ఆల్ కైండ్ ఆఫ్ మసాలాస్ అండ్ ఎవ్రీథింగ్, రైట్? సో అండ్ గాసిప్స్ కూడా ఉంటుంది. ఒక అమ్మాయి ఉందంటే చాలు, వీ టాక్ అబౌట్ గాసిప్స్ అన్నీ కదా. ఆ గాసిప్స్లో అప్పుడు నేను ఎందుకు లేనా అన్న ఫీలింగ్. నోనంటే ఇంకా బాగుండేది మసాలా. సో అప్పుడు ఒక అమ్మాయి గురించి ఏదో టాక్స్ అవుతా ఉండే అనమాట. దాంట్లో వీడు తప్పమ్మా అలా మాట్లాడకూడదు, ఇట్స్ ఓకే అంటే, ఈవెన్ దో తనది తప్పు ఉందని చెప్పినా దట్స్ ఫైన్ అంటే వద్దు, ఎందుకు మాట్లాడడం, ఏమో తను ఎందుకు చేసిండో అలా నేను అనుకున్నా. ఓకే పర్లేదే వెళ్ళాడు అని. అంటే నిజంగా అంటే ఎవరిని, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా వీ షుడెంట్ టాక్ దట్. వీడు అప్పుడు ఆ పాయింట్ ఎవరే తప్పే కదా, అయితే ఏమైంది, తను ఎందుకు చేసిందో, తన పాయింట్ ఆఫ్ వ్యూ ఏముందో, మనం ఎందుకు మాట్లాడాలి. సో నేను అది తర్వాత ఇన్ని ఇయర్స్గా చూస్తున్నాను కదా, అంటే ఎవరిని ఒక మాట టక్కున మాట్లాడు. అండ్ హెల్త్ బాగాలేకపోతే నువ్వు నోరు తెరిచి చెప్పక్కర్లేదు వాడికి. హీల్ అండర్స్టాండ్ లైక్ దిస్. అంతే నిజంగా. అంటే యాజ్ ఎ లేడీగా అలా కూర్చున్నా సరే వాడికి అర్థమైపోతుంది వెంటనే, ఓకే తనకి బాగాలేదు. ఇన్ని ఇంకా 10 పనులు చెప్పినా విసుక్కోడు వాడు, అలా లేచి అలా చేస్తాడు. అన్న నిజంగా బంగారం. ఒక మంచి కాఫీ లాంటి పిల్లోడు. నా బర్త్డే ఇంత బాగా చేశాడు కదా, మరి నేను ఎలా చేస్తానో చూద్దాం. ఎందుకు మెల్లగా మాట్లాడుతున్నారంటే ఫ్రెండ్స్ అక్కడ ఆనంద్ ఎంగేజ్ చేస్తున్నారు. ఏదో చేస్తున్నట్టు మళ్ళీ మా వాడు కనిపెడతాడు. కాకపోతే ఏంటంటే ఓపెన్ సీక్రెట్. ఆనంద్ బర్త్డే వచ్చేసి 30th December అనమాట. నా బర్త్డే సెప్టెంబర్ అయితే ఆ టైం నుంచి ఫ్రెండ్స్ని తినేస్తున్నాను అనమాట. ఏదో సార్ ఈసారి గట్టిగా చేయాలి ఆనంద్ బర్త్డే, అది 30 వస్తుంది, గుర్తుండిపోవాలి, మంచిగా చేయాలి అంటూనే ఉన్నా. ఆఫ్టర్ సో మెనీ థాట్స్ లాస్ట్కి ఇలా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో అయితే సెట్ చేసాం. అది కూడా మీరు చూసారుగా, 5 hours ముందేమో 12 అవ్వకముందు వాల్మార్ట్కి వెళ్ళి డెకరేషన్స్ అని కేక్ తీసుకోవడం ఇలా సరిపోయి. లాస్ట్ 3 years నుంచి డిసెంబర్ అనేది ఫుల్ ఆన్ ప్యాక్డ్గా అనిపించేది. ఈవెంట్స్ అని, ఫెస్టివల్స్ అని, మా పెళ్లి రోజు కూడా ఉందన్నమాట ఈ డిసెంబర్లోనే. సో ఇలా హెక్టిక్ ఉండి బర్త్డే సరిగ్గా చేసిందే లేదు. సో ఏదేమైనా ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్ ఇయర్.
నాకు చిన్నప్పటి నుంచి బర్త్డే అనేసరికి కొత్త డ్రెస్ వేసుకోవాలి, చాక్లెట్స్, కేక్ కటింగ్ ఇవంతా ఎక్సైట్మెంట్ ఎక్కువ అనమాట. కానీ ఆనంద్ పాపం ఏం అడగడు ప్రతిసారి. నాట్ ఈవెన్ డ్రెస్ కూడా కొనుక్కోవాలి అని కూడా ఉండదన్నమాట. నాకు మాత్రం లేదు, ఈరోజు ఎంతైనా స్పెషల్, నీకు ఎప్పుడు గుర్తుండిపోవాలి, నాకైనా సరే కాదు ఎవరికైనా సరే ఈ బర్త్డే అనేది ప్రతి ఒక్కరికి గుర్తుండిపోవాలి అనుకుంటా. అంటే ఏదేదో చేసేయాలని కాదు, అట్లీస్ట్ కొంచెమైనా స్పెషల్గా ఉండాలి, ఏమైనా చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్ చాలు వాళ్ళకి గుర్తుండాలి అనిపిస్తుంది నాకు. థర్టీయత్ బర్త్డే అని 30 నంబర్ తీసుకున్నాము. ఇక్కడ 3 మంచిగానే ఉంది కానీ 0 పేలిపోయిందనమాట. సో ఇలాంటి ఫ్లాప్లు కూడా ఉంటాయి. మూడోటి అయితే అవ్వలేదు. అండ్ ఏంటంటే తీసుకున్నప్పుడు అనుకున్న సైజ్ కూడా ఇది కాదు, స్మాల్ వచ్చిందనమాట కొద్దిగా. అండ్ డెకార్ తీసుకున్నప్పుడు బర్త్డే వైబ్స్ అనేది ఏదైతే ఉందో అది హ్యాపీ బర్త్డే అని వస్తుంది అనుకున్నా. దిస్ ఈస్ ద బిహైండ్ స్టోరీ. సో లాస్ట్ 40 minutes అయితే మా ఇద్దరుకున్న ఐడియాతో మొత్తం డెకార్ అయితే ఇలా కంప్లీట్ చేసాం. రానప్పుడే అర్థమైంది నాకు. మిర్రర్స్ ఏం చేసింది? ఫ్లాష్ డే కాదు ఇది కాదా అనట్లేదు, గిఫ్ట్ అనట్లేదు. మనిషి అమ్మ చూసేసి ఎలాగో Dude, oh my god. అక్క సెలెక్షన్ ఎప్పుడు కొన్నారు? ఇవాళే అది కాదు, నేను తినిపిస్తాను, నాకు పెట్టకండి ప్లీజ్. ఎందుకు అబ్బా అంత సీన్ లేదు. ఓవర్ యాక్టింగ్ చేయకు. తినండి dude. తగ్గట్టు సరిపోయింది. బబ్బు అంటే ఆ? రాకపోతేనా అనుకుంటే అప్పుడప్పుడు వేసింది. ఇక్కడ 30 లేదు, కాకపోతే నీ ఏజ్ 30 వచ్చింది. డూడ్ ఏమైంది తెలుసా? ఏ కూర్చోండి, 30 అని. అరే ఏం పడాలి మన దగ్గర తక్కువ కొద్దిగా ఆనందే రెండో పార్టీ Happy birthday to you. నేను ఒకటి చెప్పండి. బాగా అనిపిస్తుంది కదా అసలు. చాలా బాగుంది. నీ గురించి ట్యాగ్ కోసం తీసుకున్నాను. కన్ఫ్యూజన్ నువ్వు అని చెప్పి ఎప్పుడు దీని పక్కన పెట్టుకుని నన్ను కన్ఫ్యూజన్ అంటే దీనికా? నేను కన్ఫ్యూజన్ కాదు, నువ్వు కన్ఫ్యూజన్. ఫోటోస్ మెయింటైన్ ఫోటోలు క్వశ్చన్స్ ఇట్లా పెడతాను నేను. అదే పైన వచ్చింది, అప్పుడే అర్థమైంది నాకు. ఇట్లాను ఇది తెలియట్లేదనా? ఓకే. ఏమైంది? కాదు, గేమ్ ఆడుతున్నప్పుడే కరెక్ట్ గా సౌండ్ వచ్చింది. కవరింగ్ ఏమో ఏదో పడి ఉంటది, వ్యాక్యూమ్ క్లీనర్ సగం సగం శ్రీకాంత్ నన్ను కవర్ చేస్తే నిజంగా మనకి లేకపోతే తెలియనట్టు ఇప్పుడు అంటే అప్పు ఏం చేయలేదు నువ్వు అనుకున్నావు. ఆ కవరింగ్ అంటే అప్పు ఏం నీకు ఎవరో చేయలేదు, తెలుసు కదా, నీతో లేను అని. అప్పు ఏం చేయలేదు అంటే ఏం తెలియదు అని అనుకున్నా. ఏదో ముందుకే నువ్వు చేసిన ఏదో చేస్తుంది అనుకో, ఇంతే ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ, బట్ ఏదో చేస్తుంది, బెలూన్ పెడుతుంది. వేస్ట్ వరకే నువ్వు తినండి, నీకే కూర్చున్నాను. బాంబు లోపల వెళ్ళు అక్కడికి ఫోటో నువ్వు అని కమ్. బ్రో హ్యాపీ బర్త్డే బ్రో. ఈ ఎంత ఫాస్ట్ ఉన్నాడు బాబులు. నన్ను పారిపోకే, ఇక్కడ ఏం జరగదు. మెల్లగా 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 కానీ. దగ్గరకు ఉండు. వైట్ తినా వైట్ లేముంది. మా ఫ్రెండ్ కి బర్త్డే రోజు కొత్త డ్రెస్ వచ్చింది ఫ్రెండ్స్. ఇదేమో సెలబ్రేషన్ ఇదేమో ఆ సెట్ కొంచెం ఫోటో తొందరగా తీయరా? బాబు. నా ఫేస్లో మీకు ఎగ్జైటింగ్ కనిపిస్తుంది కదా, నా కళ్ళలో తెలుస్తుందేమో మీకు ఎగ్జైటింగ్. ఇప్పటివరకు వీడియోస్ చూసాను, చాలా క్యూట్గా అనిపించారు అందరూ. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మంచిగా క్యూట్గా మెసేజెస్ పంపారు. హ్యాపీ బర్త్డే ఆనంద్. నీ గురించి నేను చెప్పాలంటే ఐ రియలీ అడ్మైర్ మెనీ థింగ్స్ అబౌట్ యూ. నీ పేషెన్స్ కానీ నీకున్న స్ట్రాంగెస్ట్ పాయింట్స్ అవి. నెవర్ ఎవర్ చేంజ్ యువర్ సెల్ఫ్ అండ్ బీ గుడ్ అండ్ డూ గుడ్ ఇన్ యువర్ లైఫ్. అండ్ వెల్కమ్ టు 30s. నేను చూసినట్టున్నాం కదా వీళ్ళని ఇక్కడ. Wish you many more happy returns of the day, Anand. Many more happy returns of the day, Anand Baba. Cheers. హ్యాపీ బర్త్డే శ్రీ. హ్యాపీ 30th బర్త్డే. ఈ ఇయర్ నుంచి నువ్వు ముందులా కాకుండా ఇంకా ఎక్కువగా లవ్ చేయాలని. ఇప్పుడు
ఆ ఎమోషనల్ నీలో బాగా నచ్చేది. అబ్బాయిలు ఇంత ఎమోషనల్ చూపిస్తే ఏ అమ్మాయి అయినా నచ్చుతారు, ఏ అమ్మాయికైనా నచ్చుతారు. సో అలాంటి క్యూట్ మూమెంట్స్ నాకు చాలా ఇష్టం నీలో. ఈ వీడియో చూస్తున్నప్పుడు నువ్వు నవ్వుకుంటున్నావు, నాకు అర్థమైంది. నన్ను చూసి నీకు నవ్వు వస్తుంది ఇప్పుడు. ఈసారి బర్త్డే ఇంకొంచెం ఎక్కువ గుర్తుండిపోవాలి, స్పెషల్గా ఉండాలనేసి నాకు ఓవర్ నైట్ వచ్చిన థాట్ అది. ఇండియా నుండి ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ చేసి ఆనంద్ గురించి క్యూట్ మూమెంట్స్ పెట్టమన్నా, ఏదైనా వాట్ ఎవర్ దే ఫీల్ వీడియోస్ తీసి పంపించమన్నాను. అండ్ ఇక్కడున్న వీళ్ళ కజిన్స్కి కూడా. ఫైనల్గా అయితే నేను అనుకున్నది సక్సెస్గా అయ్యింది. అండ్ మా వాడు కొద్దిగా ఎమోషనల్ కూడా అయ్యాడనమాట లాస్ట్కి. ఇది బర్త్డే రోజు నైట్ ఆనంద్ వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో మళ్ళీ కేక్ అరేంజ్ చేశారు. సో రొటీన్ కేక్ కటింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఫన్ హియర్. గోలు ఏం గోల్ అది? మా ఆవిడ సుఖ పెట్టాలి, ఆనందం పెట్టాలి. ఓకే, మేక్ ఏ బిగ్ విష్ ఫర్ 30. చెప్పు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. ఆల్రెడీ నైట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ ద వీడియో టు. చాలా అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేను. మరి అదే కదా. థ్యాంక్స్ ఫర్ ద వీడియో. ద వీడియోస్ టు బాగా చాలా చీర్స్ చెప్పాను కదా మరి. అన్ని ఫేస్లో తెలిసిపోయింది. 2-3 సార్లు ఇలా చీజ్ చెప్పాడు. నువ్వు సారీ అనుకున్నావు, అక్కడ అన్ని అమ్మాయి అనుకుంటున్నాడు. బాయ్ గాయ్స్.